అమ్మ మీ పేరు? ప్రమీల అండి. ఏం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫే. ఏండి ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి 6 నెలలు అవుతుందండి ముఖ్యమంత్రిగా. ఎలా ఉంది ఈ 6 నెలల పాలన? ఎలా ఉందంటే ఇంప్రూవ్‌మెంట్ కోసం చూస్తున్నారు కాబట్టి అన్నీ కొంచెం లేట్ అవ్వచ్చు. అది బావుంది పరిపాలన. ప్రజలు శాంతంగా ఉన్నారు. ఇబ్బందులేం లేవు. హత్యలు, రాజకీయాలు లేవు ముందు. గతంలో ఎలా ఉండేదమ్మా? కొంచెం టెన్షన్‌గా ఉండేది ఇంట్లో వాళ్ళకి గూడా. బావుంది పరిపాలన. ప్రశాంతంగా ఉందమ్మా? బావుంది. విజన్ బావుంది కదా ఆయనది. ఇంప్రూవ్‌మెంట్ బావుంటుందని ఆశిస్తున్నాం. పిల్లలందరూ హైదరాబాద్ పరిగెత్తుతున్నారు. ఇక్కడ ఏమన్నా వస్తాయని ఆశ. బావుంది. అభివృద్ధి ఉంటదా? డెవలప్‌మెంట్ ఉంటదమ్మా? చాలా ఉంటుంది. అయితే మనం మళ్ళీ గెలిపించాలి. ఈ 5 ఏళ్ళని ఊరుకుంటే మళ్ళా మనం మొదటికి వస్తాం. విజన్ ఉంది కాబట్టి మనం పైకి అభివృద్ధిలోకి రావచ్చు. అంటే ఇప్పుడు విజన్ 2047 అంటున్నారు. అప్పుడేమో విజన్ 2020 అన్నారు ఆయన. ఇప్పుడేమో విజన్ 2047 అంటున్నారు. చేస్తారా? బాగా అవుతుందా? అవును, హైదరాబాద్ చూసాం కదా! మరో హైదరాబాద్ మించి అవ్వాలని కోరుకుంటున్నాం. ముందు పిల్లలు బాగుండాలి. మనది అయిపోయింది. మన విజన్ అయిపోయింది. పిల్లల అభివృద్ధి కావాలి. ఓ మహిళగా చెప్పండి ఓవరాల్‌గా అంతా బానే ఉందా ఈ ప్రభుత్వం? బావుంది. అంటే మహిళలపైన ఎక్కువ దాడులు జరుగుతున్నాయి ఇట్లా అని చెప్తున్నారు కదా! అది మగవాళ్ళు చేసే పనికి మగవాళ్ళలో మార్పు రావాలి. ఆడవాళ్ళు ఏముంది ఒంటరిగా ఉంటారు. అంటే గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలోనే మహిళలపైన దాడులు ఎక్కువ జరుగుతున్నాయనేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు. అంటే యాక్చువల్ మీకేమనిపిస్తుంది? గతంలోనే ఎక్కువ జరిగాయా? ఇప్పుడు ఎక్కువ జరుగుతున్నాయా? గతంలోనే ఎక్కువ జరిగాయి. కాకపోతే జరగకుండా చూడటము వైసీపీ అయినా, ఏ పార్టీ అయినా జరగకుండా చూడటం అందరి బాధ్యత.